కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా తండ్రి, నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం అందరమై కుమ్మరించమని ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు నాకు అంశం ఏంటంటే రోడ్ మ్యాప్ టు సండే లా. మనందరికి కూడా తెలుసు, త్వరలో ఈ ఆదివారపు చట్టం అనేది రాబోతుందనే విషయం మనందరికి కూడా తెలుసు. చాలామంది దైవజనులు దీని గురించి కొన్ని సంవత్సరాల నుంచి బోధిస్తూనే ఉన్నారు. సో నేను మరొకసారి ఈ అంశం మీద మాట్లాడాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. కాబట్టి కొద్ది నిమిషాలు మనము దీని గురించి ధ్యానం చేద్దాం. ఏ రోడ్ మ్యాప్ టు సండే లా. ఏంటి సండే లా? అసలు ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైనది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, ఇది 1991 నుంచి ఇది అమల్లో, అంటే 321 ఏడీలో ఆల్రెడీ సండే శాబత్ నుంచి సండేకి దీన్ని మార్చినట్లుగా మనకి చాలా ఆధారాలు మనకి ఉన్నాయి. కానీ మీరు 1991లో గనక చూసుకున్నట్లయితే అతి ప్రాముఖ్యమైన కొన్ని సంఘటనలు అనేవి చోటు చేసుకున్నాయి. అంతకుముందు మనకు ఉన్న దారుల్లో ఒకటి దేవుడి వైపు నడవటం, ఆయన ఆజ్ఞలను పాటించటం. లేదు అంటే ఈ ఏ మనుషుడైతే దేవునికి విరుద్ధంగా నడుస్తున్నాడో వాణ్ణి వెంబడించటం మనకున్న దారులు. సో మన బైబిల్ భాషలో మాట్లాడుకోవాలంటే ఈ సబ్బాతుని, ఈ పదాజ్ఞలు ఆచరించేవారు ఒక గుంపు అయితే, ఈ ఆదివారము దాని యొక్క ముద్ర వేయించుకొని దాన్ని ఆరాధించేవారు ఒక గుంపుగా మనము ఇక్కడ చూడగలం. మనందరికి కూడా తెలుసు, మనం అంత్యకాలంలో జీవిస్తున్నామని మనందరికి కూడా బహుగా తెలుసు. అందుకనే దేవుడు మార్క్స్ వార్త 13:33 ఏమంటాడంటే, జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. సో దేవుడు మనల్ని జాగ్రత్తగా ఉండమంటున్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. ఆ కాలం అంటే ఆయన రెండవ రాకడ అనేది ఎప్పుడు ఉన్నదనేది ఎవరికి తెలియదు గనుక, అది ఎప్పుడు వస్తుందో తెలియదు గనుక మనల్ని జాగ్రత్తగా ఉండమంటున్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. అందుకనే చాలా చోట్ల మీరు చూస్తారు, వాచ్ అండ్ ప్రే, వాచ్ అండ్ ప్రే, వాచ్ అండ్ ప్రే అనేసి ఇటువంటి పోస్టర్స్ అన్నిటిని కూడా మీరు చూస్తూ ఉంటారు. ఇకపోతే 1991లో ఈ క్లబ్ ఆఫ్ రోమ్ ఒక గుంపు ఇది. వీరిని ఏమని పిలుస్తారంటే థింకింగ్ ట్యాంక్ ఆఫ్ వాటికన్ అంటారు. వీరు చాలా జ్ఞానవంతులు అన్నమాట ఆ వాటికన్ దాంట్లో. సో ఏ పాలసీ చేయాలన్నా కూడా వీరే ముందుండి ఆ పాలసీస్ అన్నిటిని కూడా ఆ ప్యాప్సీకి అందజేస్తూ ఉంటారు. సో వీరు 1991లో వీరందరూ కలిసి ఒక పుస్తకాన్ని ప్రచురం చేశారు. దాని పేరు ఏంటంటే ఫస్ట్ గ్లోబల్ రెవల్యూషన్. దీని యొక్క రిపోర్ట్ లోపల వారు ఏమని రాశారంటే, మనం అందరం కలవటానికి మనకు ఒక కామన్ ఎనిమీ కావాలి. అంటే మనం అందరం కలిసి ఒక దాని మీద మనం పోరాటం చేయాలి అంటే, మనం అందరం కలవాలంటే మనకు ఒక కామన్ ఎజెండా అనేది ఉండాలి. సో దానికి వీరు ఎంచుకున్న స్లోగన్ ఏంటంటే క్లైమేట్ చేంజ్. సో దీన్ని వీరు ఆ పుస్తకంలో ఏమని రాశారంటే, మేము ఒక లేని, అంటే అక్కడ క్లైమేట్ చేంజ్ అనేది లేదు, కానీ మేము దాన్ని కొత్తగా సృష్టించి దాన్ని క్లైమేట్ చేంజ్గా అభివర్ధించారు. సో 1991లో దీన్ని ఏమని పిలిచేవాళ్ళంటే, క్లైమేట్ చేంజ్ కంటే గ్లోబల్ వార్మింగ్ అని మనం ఎక్కువ శాతం విన్నాం. మీరు
ఆహ్, పిల్లలు చదివే పుస్తకాల్లో గానీ, లేదంటే ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో గానీ గ్లోబల్ వార్మింగ్ అని మనం ఇదివరకు విన్నాం. దాన్ని కాస్త వీరు ఇప్పుడేమని మార్చారంటే క్లైమేట్ చేంజ్‌గా దాన్ని మార్చారు. రూపాంతరం చెందింది. గ్లోబల్ వార్మింగ్ నుంచి క్లైమేట్ చేంజ్‌గా ఇది మారింది. వీరు దీంట్లో రాస్తూ ఏమని చెప్పారంటే, ఇన్ సెర్చింగ్ ఫర్ ఎ కామన్ ఎనిమీ అగైన్స్ట్ హూమ్ వి కెన్ యునైట్. ఒక కామన్ ఎనిమీని మనం సెర్చ్ చేసాము. సో, వారి కోసం మేము అందరం కలిసి యునైట్ అవుతున్నాం. అందరం కలవాలనుకుంటున్నాం. సో, దానికోసమని వీళ్ళు ఏమేమి తీసుకొనొచ్చారంటే పొల్యూషన్ అంటే ఏదైనా తీసుకోవచ్చు. వాటర్ పొల్యూషన్ కావచ్చు, సౌండ్ పొల్యూషన్ కావచ్చు, లేదు అంటే ఎయిర్ పొల్యూషన్ కావచ్చు. ఇవన్నీ కూడా ఒక కామన్ ఎనిమీగా అంటే ఈ క్లైమేట్ ఏదైతే ఉందో అది ఒక ఎనిమీగా వీరు చూపించడం జరిగింది. సో, దాని ద్వారా వీరికేంటి లాభం అని గాని మనం చూసుకున్నట్లయితే చాలా లాభం ఉంది. అది ఈ ప్రెజెంటేషన్స్‌లో మనం చూద్దాం. సో, వీరు ఈ క్లైమేట్ చేంజ్ అనే ఒక బ్రహ్మాస్త్రాన్ని వీరు తీసుకొనొచ్చినట్లుగా మీరు చూడొచ్చు. తర్వాత ఇది ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం గాదు. మీరు బైబిల్‌లో చూసుకుంటే ఆదికాండం 11 అధ్యాయము 4 వచనంలో గాని చూసుకుంటే, అక్కడ మనందరికి తెలుసు ఈ యొక్క 6-9 వరకేమో ఈ జలప్రళయం గురించి ఈ నోవా అక్కడ వరకు మనం చూస్తున్నాం. కానీ ఈ 10 అధ్యాయము, 11 అధ్యాయంలోకొచ్చేపాటికి అక్కడ ఏ విధంగా ఈ బాబేలు గోపురాన్ని వీళ్ళందరూ కూడా నిర్మించాలనుకున్నారు విషయం మనందరికి కూడా తెలిసిందే. కాబట్టి ఎవరన్నా ఆదికాండము 11 అధ్యాయము 4 వచనం గనక చూసినట్లయితే వారక్కడ ఒక మాట అంటారు. ఆ మాటను మనం చదువుదాం. వీరు కూడా ఏం చేశారంటే అందరూ కలవాలనుకున్నారు. అందరూ అప్పుడు భాష అంతా ఒకటే. సో, వీరందరూ కూడా ఏం చేశారంటే మనము అంతా కలిసి దీన్ని కడదాము అని వారు చెప్పినట్లుగా చూస్తున్నాం. ఎవరన్నా ఆదికాండము 11 అధ్యాయం 4 వచనం చదువుతారా? మరియు హ్మ్. వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక హ్మ్. పట్టణం ఆకాశం అంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకుని పేరు హ్మ్. సంపాదించుకుందుము రెండని మాటలాడుకొనగా హ్మ్. చాలు. యెహో చూసారా? వీళ్ళందరూ ఏమనుకున్నారు? భూమికి అటు ఇటు ఎళ్ళకుండా మనం అందరం ఒక చోటే ఉండి, ఆకాశం వైపు మనం ఏం చేద్దాం? బిల్డింగ్ వేద్దాం. గోపురం కట్టుకుందాం. మన పేరు నిలిచిపోవాలి అని వీరు ప్రయత్నం చేసినట్లుగా మనం చూడొచ్చు. ఇక్కడ చాలా పెద్ద స్టోరీ ఉంది. నేను అదంతా చెప్పట్లేదు గానీ, వీరి యొక్క ఆలోచన చెప్తున్నాను. మీరు బాగా గమనించినట్లయితే, మనం కూడా ఏం చేస్తామంటే, మన నిజ జీవితంలో కూడా మనం కూడా ఒక స్థాయికొచ్చిన తర్వాత హ్మ్, హ్మ్, మనం ఏదో సాధించాలని, మనం కూడా ఒక సామ్రాజ్యాన్ని కడతానికి మనం కూడా ప్రయత్నం చేస్తా ఉంటాం నిజ జీవితంలో. అది బహుశా దేవుడికి అది ఇష్టం ఉండకపోవచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే, దానికి ఎదురుగా మనము ఆయనకి వ్యతిరేకంగా మనం ఏం చేస్తామంటే, ఇటువంటి బాబెలు గోపురం లాంటివి కూడా చాలామంది చేస్తుంటారు ఇట్లాంటివన్నీ. ఎక్కడికెళ్ళినా కూడా నేను అలాగా ఒక ఇదిలాగా చేస్తూ ఉంటారు. సో, వీరికి కూడా అటువంటి ఆలోచన ఉంది. ఇది దేవుడి యొక్క ఆలోచన కాదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. తర్వాత యెషయా గ్రంథము 14 అధ్యాయం 13-14 వరకు గాని చూసుకున్నట్లయితే, అక్కడ సాతానుడు ఏం చేశాడో అతని యొక్క క్యారెక్టర్ ఏంటో మీకు తెలిసింది. సో, ఇక్కడేంటంటే నేను అనే మాటను ఉపయోగించినట్లుగా మీరు చూడొచ్చు. ఎవరైనా యెషయా 14, 13-14 వరకు చదువుతారా? నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును ఆ! దేవుని నక్షత్రములకు పైగా నా చాలా సింహాసనం చూసారా? వీళ్ళు బాబేలు గోపురం కట్టాలనుకున్న వారు కూడా ఏమన్నారు? ఆకాశం వైపు మేము కట్టాలని వారు అట్టగా ట్రై చేశారు. ఇది ఎవరి యొక్క ఆలోచన అని మీరు బాగా అర్థం చేసుకున్నట్లయితే యెషయాలో క్లియర్‌గా సాతాను యొక్క ఆలోచన కూడా ఏంటి? నేను ఆకాశంనకు ఎక్కిపోవద్దును. అంటే దేవుని కంటే మనల్ని మనం హెచ్చించుకోవటం అన్నమాట. సో, అందుకే ఆఖరి దినాల్లో మనుషులు ఏమైపోతారంటే ప్రేమ లేని వారైపోతారని అక్కడ రాయబడుంది. స్వార్థపరులైపోతారు. తర్వాత డబ్బు కావాలని ఆశపడుతూ ఉంటారు. ఇటువంటివన్నీ కూడా అంటే దేవుని పక్కన పెట్టి మనము ఈ యొక్క నేను అనే వైపుకు మనం
వెళ్తుంటారు. సో, ఈ బాబెలు కూడా అటువంటి ఆలోచన నుంచి వచ్చిందనే విషయం మనం గ్రహించాలి. తర్వాత మనందరూ తెలుసు దానియేలు 2 అధ్యాయంలో మనం అందరం చదువుకున్నాం. దానియేలు 7 అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం. ఆ 3 రాజ్యాల తర్వాత వచ్చే 4వ రాజ్యము ఆ కింది 10 వేలు ఏవైతే ఉన్నాయో, ఆ వేలు నుంచి ఒక చిన్న కొమ్ము పుట్టిందని కూడా మనము తెలుసుకున్నాం. అంటే ఆ 10,000 నుంచి ఆ 10 కొమ్ముల నుంచి ఒక 3 కొమ్ములు విరిగిపోతే, ఒక చిన్న కొమ్ము దాంట్లో నుంచి వచ్చింది. అది దేవునికి విరుద్ధముగా, దేవునికి మహోన్నతికి విరుద్ధంగా మాట్లాడుతుందని విన్నాము. తర్వాత ఆయన యొక్క శాసనాలను కూడా అది మార్చివేస్తుందనే విషయం మనం తెలుసుకున్నాం. ఇది ఎప్పటి వరకు ఎళ్తుంది అనుకొని చూస్తే, ఆయన రెండో రాకడ వచ్చే ఆయన ఒక రెండో రాకడ వచ్చేంత వరకు కూడా ఇది జరుగుతుందనే విషయం మనకి తెలిసిందే. అయితే ఎందుకు ఎవరో ఒక మాట చెప్తే, ఆ మాటను పట్టుకొని ఈ దేశం అంతా అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఆ మాట మీదకే వెళ్తుందని మనం గనక చూసుకున్నట్లయితే, మనలో ఏం లేదో మనం గ్రహించాలి. ఎవరైనా యెషయా 24, 4-6 వరకు చదవండి. యెషయా గ్రంథము 24, 4, 6 వరకు చదవండి. ఈ యొక్క క్లైమేట్ చేంజ్ అనేది ప్రాబ్లమ్ గాదు. పాపం అనేది ప్రాబ్లమ్. ఈ పాపం ఎంత ఘోరమైందో మనం ఇక్కడ చూద్దాం. ఎవరైనా యెషయా 24, 4-6 వరకు చదువుతారా? దేశము వ్యాకులము చేత హ్మ్. పడిపోవచ్చున్నది. హ్మ్. లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది. హ్మ్. భూజనులలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు. హ్మ్. భూలోక నివాసులు ధర్మ శాసనములను అతిక్రమించి ఉన్నారు. హ్మ్. కట్టడలను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. హ్మ్. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయెను. హ్మ్. శాపము దేశమును నాశనం చేయుచున్నది. హ్మ్. దాని నివాసులు శిక్షకు పాత్రులయ్యిరి. హ్మ్. దేశ నివాసులు కాలిపోయిరి. హ్మ్. శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. హ్మ్. చూసారా? దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది. లోకము దుఃఖం చేత క్షీణించిపోవచ్చున్నది. భూజనులలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు. లోక నివాసులు దేని మరిచారంట? ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు. కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. తర్వాత దీనివల్ల ఏం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణం అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఈ భూమంతా కూడా దేనితో నిండుకుందని మీరు గమనించినట్లయితే ఎక్కువ శాతం పాపముతో నిండి ఉంది. ఇది మోర్ ఇంపార్టెంట్. ఈ క్లైమేట్ చేంజ్ ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు పడట్లేదు. ఇది కాదు ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ అని మనం గమనించినట్లయితే ఈ పాపం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పాపం ద్వారా ఈ భూమంతా కూడా ఏమైపోతుంది? క్షీణించిపోతుంది. మీరు చూడండి కొన్ని ప్రదేశాలకు మీరు వెళ్ళినప్పుడు అక్కడున్న పాపాన్ని బట్టి ఆ ఏరియా అంతా కూడా శాపగ్రస్తమైనప్పుడు అక్కడ మనం బైబిల్‌లో చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. అది ఏ విధంగా నాశనం అయిపోయిందనే విషయం మనం చూసాం. సొదొమ, గొమొర్రా చూసినప్పుడు వారు కూడా వారి టైంలో వాళ్ళేం చేస్తున్నారు? పాపం ఎక్కువైపోయింది. అందుకే దేవుడు దాన్ని ఏం చేశాడు? అగ్నిగంధకంతో కాల్చివేసినట్లుగా చూస్తున్నాం. సో, ఎందుకు వీరు పాపం చేస్తున్నారంటే వారిలో ఏం లేదన్నారు లోక నివాసులు ధర్మశాస్త్రం అతిక్రమించి ఉన్నారు. తర్వాత ఆయన ఏదైతే ఒక కట్టడ పెట్టాడో, ఆ కట్టడను వారు మీరి ఉన్నారు. దాని చేత ఈ లోకమంతా కూడా ఏమైంది? అపవిత్రమాయెను. శాపము దేశమును నాశనము చేయుచున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులై దేశ నివాసులు కాలిపోయిరి. బట్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, వారిలో కూడా ఇదంతా నాశనమైనప్పటికి కూడా వారిలో శేషించిన వారు కొంతమందున్నారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎందుకు ఈ ఎజెండాని ఈ విధంగా వారు తీసుకొని వస్తున్నారు మనం గమనించినట్లయితే, ఇటీవల కాలంలో అనేక సందర్భాల్లో ఈ పోప్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఏమేం జరుగుతుందంటే, ఈ భూమంతా కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి మనమందరం కూడా ఒక తాటి మీదకొచ్చి, ఈ భూమిని రక్షించాలని వారు అనేక ప్రణాళికలను
వారు వేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. తర్వాత ఇప్పుడు ఒక వ్యక్తి చెప్తుంటే మనం అందరం కూడా పాటించాల్సొస్తుంది. ఎందుకో తెలుసా? మనలో సత్యం లేదు, కనికరము లేదు, తర్వాత దేవుని యొక్క జ్ఞానము మనలో లేదు. కాబట్టే వారేం చెప్తున్నారో మనం దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతున్నాం. అదేంటో మనం చూద్దాం. మీరు హోషేయ 4:1-3 వరకు గనక చదివితే, ఇశ్రాయేలు వారులారా యెహోవా మాట ఆలకించుడి. సత్యమును, కనికరమును, దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి, యెహోవా దేశ నివాసులతో వెజ్జిమాడుచున్నాడా? అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకాయెను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది. దాని పశువులను, ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవుచున్నవి. చూసారా? ఓ ఇశ్రాయేలారా, యెహోవా మాట వినండి. ఏం మాట అంటే సత్యమును, కనికరమును, దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవుటే. మనం ఇందాక వచనంలో చూసాం. యెషయా గ్రంథంలో చూసాం. ఏమి మారిపోయిందని చెప్తున్నాడు అక్కడ? యెషయా గ్రంథంలో, లోక నివాసులారా ధర్మశాస్త్రమును అతిక్రమించున్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధన మీరి ఉన్నారని అక్కడ మనకి హెచ్చరిస్తున్నాడు. ఇక్కడికొచ్చేపాటికి ఏం లేదంటున్నాడు? సత్యము, కనికరము, దేవుని గూర్చిన జ్ఞానం లేదంట మనుషులకి. అంటే ఈ లోకమంతకి ఏం లేదంట? జ్ఞానం లేదంట. ఎవరి గురించిన జ్ఞానము? దేవుని గూర్చిన జ్ఞానము. దేవుని యొక్క జ్ఞానం లేకపోవటం వల్ల ఏముంది ఇక్కడ? ఈ భూలోకంలో అంటే అబద్ధ సాక్ష్యం ఉంది. అబద్ధ సాక్ష్యం పలుకుటయు, తర్వాత దొంగిలించుటయు, వ్యభిచరించుటయు, తర్వాత మానక నరహత్య చేసెదరు. ఇవన్నీ కూడా పదాజ్ఞల్లో ఆజ్ఞలే. కొత్త ఆజ్ఞలు ఏమి లేవిక్కడ. ఇవన్నీ కూడా పదాజ్ఞల్లో దేవుడు చెప్పినవే. అంటే ఆ యొక్క జ్ఞానము మన దగ్గర లేదని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆ ఒక చిన్న కొమ్ము ఈ యొక్క సబ్బాతును మార్చినప్పుడు దాన్ని వారు మాకు మార్చే శక్తి ఉంది, మేము మార్చగలం అన్నప్పుడు దాన్ని మార్చేశారు. దానికి ఎవరు కూడా అడ్డు చెప్పట్లేదు. లోకమంతా కూడా ఏమవుతుంది? ఆ యొక్క చిన్న కొమ్ము వైపే వెళ్తున్నట్లుగా చూస్తున్నాం. ఇదే విషయాన్ని ప్రకటన 13 అధ్యాయంలో కూడా మనము చదువుతున్నాం. తర్వాత దేవుడు మనల్ని ఇంకా హెచ్చరిస్తున్నాడు. మీరు బాగా గమనించండి. దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి చదవమని చెప్తున్నాడు. మనమేమో దాన్ని సరిగ్గా చదవట్లేదు. చదవటం లేదు గాబట్టే మనకి దేవుని గూర్చిన జ్ఞానము లేదు. వెరీ సింపుల్. దేవుని గురించిన జ్ఞానం లేదు గాబట్టే మనలో సత్యం లేదు. మనలో కనికరం లేదు. సత్యం లేదు గాబట్టే మనం అబద్ధ సాక్ష్యం పలుకుతున్నాం. కనికరం లేదు గాబట్టే మనం వ్యభిచారిస్తున్నాము, దొంగిలిస్తున్నాము, తర్వాత నరహత్యలు చేస్తున్నాం. ఇదే ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఇటువంటి తప్పులే చేసినట్లుగా బైబిల్ మనకి అనేక సార్లు చదివాం. తర్వాత 2 పేతురు 3 అధ్యాయం 7-10 వరకు గనక చూసుకున్నట్లయితే అక్కడ మీరు గనక చూస్తే దేవుడు అక్కడ ఒక హెచ్చరికను చేస్తున్నాడు. అదేంటో మనము చూద్దాం. అయితే ఇప్పుడున్న ఆకాశమును, భూమియు భక్తిహీనుల తీర్పు, నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవి. అదే వాక్యం వలన భద్రము చేయబడినవి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని, ఎవడును నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు వారు ఇన్ని జరుగుతున్నప్పటికీ ఇంకా యేసుక్రీస్తు వారు దీర్ఘశాంతముగా ఎందుకున్నాడు అంటే, ఏ మనుషుడు అంటే ఏ ఒక్కడు కూడా నశింపకూడదని ఆయన ఇవన్నీ జరుగుతున్నప్పటికి కూడా ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నట్లుగా మనము
చూస్తున్నాం. తర్వాత ఆయన వచ్చు దినం ఎలా ఉంటుందంటే, దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మికటమై వేండ్రముతో లయమైపోవును. భూమి దాని మీద అది చదవండమ్మా. నాకిక్కడ కట్ అయిపోయింది. ఆహ్, 2 పేతురు 3, 7, 10 వచనం చదవండి. అయితే ప్రభు దినము హ్మ్. దొంగ దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమును ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. హ్మ్. పంచభూతములు అయిన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. దాని మీదున్న కృత్యములు కాలిపోవును. సో, అంటే దేవుడు మనల్ని మరొకసారి హెచ్చరిస్తున్నాడు. ఆయన రాకడనేది చాలా సమీపంగా ఉంది. ఆయన వచ్చు వరకు, ఆయన వచ్చే సమయానికల్లా ఏ ఒక్కడు నశింపకూడదని ఆయన దీర్ఘశాంతంతో ఉన్నట్లుగా మనం ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. కానీ మనలో ఇంకా ఏముందో మనం చూద్దాం. జెఫన్యా 3, 1-4 వరకు చూస్తే, ముష్కరమైనదియు, భ్రష్టమైనదియు, అన్యాయము చేయునది అగు పట్టణముకు శ్రమ మాట ఆలకించదు. శిక్షకు లోబడదు. యెహోవా యందు విశ్వాసం ఉంచదు. దాని దేవుని యొద్దకు రాదు. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు. దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీ మిగలకుండా భక్షించు తోడేళ్ళు. దాని ప్రవక్తలు గప్పలు కొట్టువారు. విశ్వాసఘాతకులు. దాని యాజకులు ధర్మశాస్త్రము నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుతురు. మీరు గాన బాగా గమనించినట్లయితే, ఇప్పుడు ఇక్కడ ఈ జెఫన్యాలో ఏదైతే చెప్పబడిందో, ఇదే ఈ యొక్క పాపల్‌లో అంటే ఈ యొక్క పోప్ సామ్రాజ్యంలో జరుగుతుంది. యాజ్ ఇట్ ఈస్ ఇదే. వారు ఏం వినరంట? వారికి అన్యాయము జరిగిస్తూనే ఉంటారు. తర్వాత శిక్షకు లోబడరు. యెహోవా యందు విశ్వాసం ఉంచరు. దేవుని దగ్గరకు రారు. మరేం చేస్తారు వీరు? వారి అధిపతులే సింహంలాగా ఉంటారంట. వాళ్ళ న్యాయాధిపతులేమో తోడేలు వలె తిరుగుతూ ఉంటారు. ఎవరిని మింగేద్దామని తిరుగుతూ ఉంటారంట. వారి ప్రవక్తలు ఏం చేస్తారంటే గొప్పలు చెప్పుకుంటారంట. వీరు దేన్ని నిరాకరించారంట? ధర్మశాస్త్రమును నిరాకరించినట్లుగా ఇక్కడ వాక్యము చెప్తుంది. అంటే వీరు వయలెన్స్‌ని ఎక్కువ ప్రోత్సహిస్తారు అనే విషయాన్ని మనము చూడాలి. వీరు చూడటానికి సాత్వికంగా ఉంటారు గానీ, వీరి లోపల అంతా కూడా ఏముంటుంది? పాపము. పాపంతో వీరు తోడేలు వలె బిహేవ్ చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అసలు ఈ పోప్‌కి అదేవిధంగా ఈ క్లైమేట్ చేంజ్‌కి అజెండా ఏంటో మనం చూద్దాం. ఇందాక నేను చెప్పాను. ఈ కామ్ ఈ రోమ్‌లో జరిగిన క్లబ్ ఆఫ్ రోమ్‌లో జరిగిన ఈ బుక్‌లో ఏదైతే తెలవబడిందో, మనం ఒక కామన్ ఎనిమీ కోసం పోరాడాలి మనందరం అని ఏదైతే చెప్పారో, దాని ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే ఈ COP 26 ఇది రీసెంట్‌గా జరిగింది. అంటే 1989లోనే ఈ క్లైమేట్ చేంజ్ గురించి వీరు సదస్సులు ప్రతి సంవత్సరం పెడుతూ వస్తున్నారు. కానీ 2015లో అంటే 2015లో ఆహ్, పెంతెకోస్తు రోజు ఆ డేట్ మర్చిపోయాను. ఆ రోజున వీరేం చేశారంటే ఎస్పెషల్లీ పోప్ ఈయన ఈ యొక్క క్లైమేట్ చేంజ్ దాంట్లో ఆహ్, పార్టిసిపేట్ చేయటం జరిగింది. వీరి ఎజెండా ఏంటంటే ఈ COP అంటే క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్. ఇది 26సారి జరుగుతున్నట్లన్నమాట 26 అంటే. సో, వీరు ఏమని డిక్లేర్ చేశారంటే ఈ 26 అప్పుడు ఇది గ్లాస్గోలో జరిగింది. అంటే యునైటెడ్ కింగ్డమ్‌లో ఈ యొక్క మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌కొచ్చినప్పుడు దాదాపు ఎంతమంది అంటే ఎన్ని చర్చెస్ దీన్ని రిజిస్టర్ చేసుకున్నారంటే దాదాపు 2200 సండే చర్చెస్ ఏవైతే ఉన్నాయో వీరందరూ కూడా ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనటం జరిగింది. వీరు ఏమని రిజిస్టర్ చేసుకున్నారంటే, వీరు ఈ క్లైమేట్ సండేకి పూర్తి సహకారం అందిస్తున్నట్లుగా వీరు దీన్ని వారి యొక్క సహకారం అందిస్తున్నట్లుగా వీరు ఆ ట్రీటీలో వీరు సంతకాలు చేయటం
జరిగింది. సో, వీరికి ఒక ఎజెండా ఇవ్వబడింది. ఏంటి ఆ ఎజెండా అనేది మనము చూద్దాం. తర్వాత మీరు ఈ సాల్వేషన్ ఆర్మీ వీరి వెబ్‌సైట్‌లోకి వెళ్తే మీకు నేను పెట్టిన ఈ పోస్టర్ మీకు కనపడుతుంది. మీరు బాగా గమనించండి. ఎవరైనా ఆదికాండం 1:26, 27 వచనం చదువుతారా? ఆదికాండం 1:26, 27 వచనం చదవండి బైబిల్‌లో నుంచి. దేవుడు మన స్వరూపమందు మన పోలికని చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. ఆ! సో, దేవుడు అక్కడ ఏమంటున్నాడు? ఎ ఎ ఎవరి రూపంలో చేయాలంటున్నాడు దేవుడు? చదవమ్మా మళ్ళీ ఆ వాక్యం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక మన స్వరూపంలో ఆయన స్వరూపంలో నరులను చేద్దాం రండి అని అక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మీరు ఇక్కడ గాని చూస్తే ఇది గాని చదివితే ఈ ట్రాన్స్‌లేషన్ ఏంటంటే ఎంఎస్‌జీ ట్రాన్స్‌లేషన్. ఇదొక బైబిల్ ట్రాన్స్‌లేషన్. ఈ ట్రాన్స్‌లేషను మీనింగ్ ఏంటంటే ట్రాన్స్‌లేషన్ ఆఫ్ బైబిల్ ఇన్ కాంటెంపరరీ ఇంగ్లీష్. దీనొక ఆథర్ ఎవరంటే ఈహెచ్ పీటర్సన్. దీన్ని ఎప్పుడు పబ్లిష్ చేశారంటే 1993 నుండి 2002 వరకు దీని యొక్క ట్రాన్స్‌లేషన్ అనేది జరిగింది. వీరు ఈ యొక్క వాక్యాన్ని మనం మీ పైనప్పుడు మీరు ఏదైతే చదివారో ఆ వాక్యాన్ని ఏమని మార్చేశారంటే గాడ్ స్పోక్ లెట్ us మేక్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ అవర్ ఇమేజ్ అండ్ మేక్ దెమ్ రిఫ్లెక్ట్ అవర్ నేచర్. సో దే క్యాన్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఫిష్ ఇన్ ద సీ, ది బర్డ్స్ ఇన్ ద ఎయిర్, ది క్యాటిల్ అండ్ ఎర్త్ itself and every animal that moves on the face of the earth. సో ఏదైతే మీరు చదివారో దాని వాక్యాన్ని మొత్తం వీరు మార్చేశారు. వీరికి అనుకూలంగా మార్చుకున్నారు. అక్కడేమో దేవుడు నరులను మన స్వరూపంలో చేద్దామని అంతవరకే చెప్పాడు దేవుడు. కానీ వీరు దాన్ని ఏమని మార్చేశారు? దాని యొక్క మీనింగ్ మొత్తాన్ని కూడా మార్చేసి ఇదేదైతే ఈ హ్యూమన్ బీయింగ్సే రెస్పాన్సిబుల్. దేనికి రెస్పాన్సిబుల్? ఈ ఆకాశ పక్షులకి వీరే రెస్పాన్సిబుల్. ఈ కింద ప్రాకుడు జంతువులకి వీరే రెస్పాన్సిబుల్. తర్వాత ఈ భూమి మీద ఏదైతే యానిమల్ ఉంటుందో దాని అన్నిట్లికి ఎవరు రెస్పాన్సిబుల్ అంటే ఈ మనుషులే రెస్పాన్సిబుల్ అని ఒక వాక్యాన్ని వీరు సొంతంగా తీసుకొని వచ్చారు. అంటే దీని ఉద్దేశం ఏంటి? రేపొద్దున చాలా మందికి ఉదాహరణ చెప్తున్నాను. మనకు చాలా మందికి ఈ గేదెలు పెంచడం అలవాటు. దాని నుంచి పాలు తీసి అమ్మటం చాలా మందికి అలవాటు మన సొసైటీలో. మీరు బాగా గమనించినట్లయితే ఎక్కువ ఎక్కడైతే ఆవులు ఉంటాయో అక్కడ మీథేన్ గ్యాస్ ప్రొడ్యూస్ అయిద్ది. ఆ పేడ నుంచి మీథేన్ గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిద్ది. ఆ మీథేన్ గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే ఈ ఓజోన్ లేయర్‌కి ఇబ్బంది అనమాట. ఓకే. అంటే క్యాటిల్ ఎక్కడెక్కడ పెంచుతారో అక్కడంతా కూడా మీథేన్ గ్యాస్ ఎక్కువ ఉంటదని మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ మీథేన్ గ్యాస్ వల్ల ఓజోన్ లేయర్‌కి ఇబ్బంది. రానున్న రోజుల్లో ఇప్పుడు ఎవరైతే ఈ పశువులను పెంచుతున్నారో, ఎవరైతే ఈ క్యాటిల్‌ని పెంచుతున్నారో, ఈ యొక్క కార్బన్ లేదా ఈ మీథేన్ గ్యాస్ ఏదైతే ఆకాశానికి ఎళ్ళకుండా వీరేం చేస్తారంటే కొత్త లాస్‌ని తీసుకొనొస్తారు. అందుకని వీరు ఈ COP26లో వీరు ఒక కొత్త క్లైమేట్ సండే అనే ఒక స్లోగన్‌ని తీసుకొనొచ్చి, ఆ స్లోగన్ కల్లా వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క వాక్యాన్ని కూడా వీరు మార్చారనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. తర్వాత వరల్డ్ డస్ నాట్ హావ్ ఎ బ్యాండ్‌విడ్త్ టు హ్యాండిల్ క్లైమేట్ చేంజ్ లీడ్ మైగ్రేషన్. అంటే ఈ యొక్క వాతావరణాన్ని మనం ఆపగల శక్తి మనకు లేదు అని ఒక ప్రచురణ చేశారు. సో, అప్పుడు మనం ఏం చేయాలి? మనం క్లైమేట్ చేంజ్‌ని మార్చలేము గానీ సిస్టమ్‌ని మార్చగలం మనం. సిస్టమ్ చేంజ్ చేయగలం. కానీ క్లైమేట్ చేంజ్‌ని ఏం చేయలేమని వీళ్ళు ఒక స్లోగన్ తీసుకొనొచ్చారు వీళ్ళు. ఇది ఎప్పుడు పబ్లిష్ అయిందంటే 9th ఆగస్ట్ 2019లో దీన్ని పబ్లిష్ కూడా చేశారు. పబ్లిష్ చేసి ఈ స్లోగన్‌ని అన్నిట్లికి మీడియాలో దీన్ని ప్రచురం చేయటం జరిగింది. తర్వాత
స్కాట్ ఫ్రెండ్స్ ఆఫ్ ఎర్త్ స్కాట్లాండ్ అని వీదొక సంస్థ. వీరు కూడా ఏం చేస్తున్నారంటే క్లైమేట్ ఎమర్జెన్సీ అనేసి వీరు ఒక స్లోగన్ని తీసుకొని వచ్చారు. ఇయన్నీ కూడా ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎవరు చేపిస్తున్నారని గాని మీరు చూస్తే వీరికి ఫండ్ ఇస్తారు. రోడ్ల మీదకొచ్చి గొడవలు చేయటానికి, లేదా క్లైమేట్ ఎమర్జెన్సీ అని పెట్టడానికి, లేదా వేకప్ క్లైమేట్ ఎమర్జెన్సీ అని పెట్టడానికి వీరందరూ కూడా వీళ్ళకి డబ్బులిచ్చి వీళ్ళని రోడ్ల మీదకి తీసుకొనొస్తారు. దానికి ఒక ఆర్గనైజేషన్ పేరేంటంటే ది క్లైమేట్ మొబిలైజేషన్ .org అనే ఒక సంస్థ. సో, ఈ సంస్థ ఎవరి కింద పనిచేస్తుందంటే అమెరికాలో ఉన్న ఒక సంస్థ కింద సిస్టర్ ఆర్గనైజేషన్ ఇది. ఇది వారికి పనిచేస్తుంది. వీరి పనేంటంటే ప్రతి సిటీలో కూడా వీరు గుంపుగా ఎళ్లి అక్కడ స్లోగన్స్ ఏసి ఈ క్లైమేట్ చేంజ్ వస్తుందని జనాలను మభ్యపెట్టటం. తర్వాత గమనించినట్లయితే యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నారు. తర్వాత బరబ్బాస్ కూడా ఉన్నారు. కానీ అక్కడ ఉన్న యూదులు గాని, అక్కడ ఉన్న జనాలు గాని ఈ నిజమైన సత్యము లేదా మార్గము ఆయన యేసుక్రీస్తు వారిని చంపేయమన్నారు గాని, ఈ నరహత్య చేసి దొంగతనాలు చేసిన బరబ్బాస్‌ని మట్టుకు విడుదల చేయమన్నట్లుగా మనం చూస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా ఎట్టుంటుందంటే, మనం ఇందాక యెషయా గ్రంథము 24 అధ్యాయము 14 వచనంలో చదువుకున్నాం. శేషించిన వారు కొద్దిమంది ఉన్నారు అని మనం చదువుకున్నాం. రానున్న రోజుల్లో కూడా శేషించిన వారు కొద్దిమందే ఉంటారు. వారు యేసుక్రీస్తు వారిని ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఎక్కువ శాతం మంది ఎవరిని ఫాలో అవుతారంటే ఈ బర్నబాస్, ఈ కాలంలో ఈ పోపు లేదంటే ఈ పాప్సీని వారు ఫాలో అవుతారనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాల. ఎందుకు ఈయన ఉన్నారంటే చాలామంది ఎల్ఎన్‌జీ వైట్ పుస్తకాలు నమ్మరు. కానీ మీరు ఎల్ఎన్‌జీ వైట్ పుస్తకాలు చదివితే 'డిజైర్ ఆఫ్ ఏజెస్' పేజ్ నంబర్ 733 చదివితే అక్కడ కొన్ని విషయాలు రాయబడింది. మీకు ఈ యొక్క 'డిజైర్ ఆఫ్ ఏజెస్' పుస్తకం గాని దొరికితే ఈ పేజ్ నంబర్‌లోకి వెళ్లి దీని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది చదవండి. ఇతన్ని ఏమని పిలుస్తారు అంటే రక్షకుడుగా అతన్ని పిలుస్తారు. ఏంటి రక్షకుడిగా ఎందుకు రక్షకుడుగా పిలుస్తారంటే ఏదైతే ఈ వరల్డ్ ఇప్పుడు మీరు చూడండి, ఒక పక్క ఇజ్రాయెల్ దేశానికి, గాజాకి యుద్ధం జరుగుతుంది. అంతకుముందు యుక్రెయిన్‌కి, రష్యాకి యుద్ధం జరిగింది. తర్వాత ఆఫ్రికా ఖండంలో కొన్ని తెగలకు యుద్ధాలు జరిగాయి. మనకు ఇండియాకి, పాకిస్తాన్‌కి యుద్ధం జరుగుతూనే ఉంటది. అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ప్రపంచంలో చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. తర్వాత ఈ వరదలు ఎక్కువ రావటం వల్ల, పంటలు పాడైపోవటం వల్ల, ఆహారం ఉత్పత్తి తగ్గిపోవటం వల్ల, చాలా మందికి ఆహార నిల్వలు లేకపోవటం వల్ల ఈ కరువు అనేది వస్తుంది. సో, ఇటువంటి వాటిలన్నిటికి ఈ నేచురల్ కెలామిటీస్ అన్నిట్లికి ఈయన దిశా మార్గం చూపించేది ఈయనే. కాబట్టి ఈయన్ని వీరేమని అభివర్ణించారంటే మెస్సయ్య. సో, బైబిల్ ప్రకారం మనం నేర్చుకుంది మెస్సయ్య అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన లోకరక్షకుడు. కానీ వికార్ ఆఫ్ గాడ్ అంటే మీరు బాగా గమనించినట్లయితే దేవునికి బదులుగా ఎవరు? ఈయన. ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నామో ఆయన్ని దేవునికి బదులు కాబట్టి అతన్ని మెస్సయ్య అని వీరు అభ్యర్థిస్తున్నారు. తర్వాత మీరు బాగా గమనించినట్లయితే 2016లో ఉన్న ఫిల్మ్ స్టార్స్‌లో గాని, లేదంటే పాప్ స్టార్స్‌లో గాని, లేదంటే పొలిటీషియన్స్‌లో గాని ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉందని గాని చూస్తే ఈ పెద్ద మనిషికి ఎక్కువ క్రేజ్ ఉన్నట్లుగా మీరు గమనించొచ్చు. ఈ 2016లో ఎక్కువ పేరు సెర్చ్ చేసింది గూగుల్‌లో ఎవరి గురించి అంటే ఇతని గురించి సెర్చ్ చేసినట్లుగా మీరు చూడొచ్చు. తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు వారిదే చూద్దాం. అక్కడ బర్నబాస్‌ని ఎన్నుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు గానీ యేసుక్రీస్తు వారిని ఇష్టపడటానికి వారు ఇష్టపడలేదు. యేసుక్రీస్తు వారిని ఇష్టపడలేదు వారు. సో, రానున్న రోజుల్లో కూడా అలాగే ఉంటది. ఎవరు కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి రారు. చాలామంది
ఈ యొక్క ఈ యొక్క క్రైస్తవత్వం నుంచి మీరు యూకే గాని, యూరోపియన్ కంట్రీస్‌లో చూస్తే చాలామంది క్రైస్తవులుగా పిలువబడిన వారు ఇప్పుడు క్రైస్తవత్వంలో లేరు. అంటే యేసుక్రీస్తు వారిని వెంబడించట్లేదు. మీరు గాన యోహాను 19:12 గాని చూస్తే, ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నమును చేసెను గాని, యూదులు నీవు ఇతని విడుదల చేసితివా? కైసరుకు స్నేహితుడు కావు. తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరుకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి. అంటే యేసుక్రీస్తు వారు నేనే రాజునని చెప్పుకున్నాడు గదా! సో, ఇక్కడ రాజు వాళ్ళ దృష్టిలో రాజు ఎవరు? కైసరు. సో, కైసరుకు రాజునని చెప్పుకుని ప్రతివాడు ఎవరైతే నేను రాజు అని చెప్పుకుంటారో వాళ్ళందరూ కూడా కైసరుకు విరుద్ధంగా మాట్లాడేవారే. కాబట్టి ఇతన్ని నువ్వు సిలువ వేయమని పిలాతుతో వీళ్ళు చెప్పినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. సో, రానున్న రోజుల్లో కూడా ఇదే జరుగుతుంది. మనం పాపం చేసిన ప్రతిసారి యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నట్లే. మనం ఆజ్ఞను అతిక్రమించిన ప్రతిసారి కూడా మనము దేవుని సిలువ వేస్తున్నట్లే. తర్వాత ఆహ్, నిర్గమకాండం 12 అధ్యాయంలో గాని చూస్తే మీ దగ్గర గాన ప్రవక్తలు, పితరులు, ప్రవక్తలు అనే పుస్తకం గాని ఉంటే దాంట్లో పేజ్ నంబర్ 688 చదివితే అక్కడ సాతానుడు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు ఐగుప్తు నుంచి దేవుడు వాళ్ళని విడుదల చేసి ఆ కానాన్ దేశం అంటే ఆ యొక్క వాగ్దానం చేసిన దేశానికి వాళ్ళని నడిపిస్తున్న మార్గంలో మీరు చూసుకున్నట్లయితే నేనిక్కడ పిక్చర్ కూడా వేశాను. వారు ఈ ఈజిప్ట్ మీద నుంచి ఈ కానాన్ దేశానికి యెల్లో లైన్‌లో మీకు చూస్తున్నారు గదా! ఈ కానాన్ దేశానికి వెళ్ళటానికి వారికి 40 రోజులే ప్రయాణం కాలినడకన. కానీ వీరు చేసిన పాపాన్ని బట్టి, వీరు చూపించిన అవిధేయతను బట్టి, వీరు దేవుని అనేక సందర్భాల్లో తిరస్కరించారు గాబట్టి, దేవుడు వీరికి 40 సంవత్సరాలు వారికి బుద్ధి చెప్పుటకు వీరిని ఈ 40 సంవత్సరాలు ఈ యొక్క నేను రెడ్ లైన్‌లో వేశాను. ఈ మార్గంలో నడిపించినట్లుగా మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం కూడా అలాగే ఉన్నాం. ఆ కాలంలో ఇజ్రాయెల్ ప్రజలు ఇదే తప్పు చేశారు. వారు ఐగుప్తుని వదిలారు గాని, అక్కడున్న దేవతలను వాళ్ళతోనే తీసుకొనొచ్చారు. వాళ్ళ మనుషుల్లో అంతా కూడా ఐగుప్తు దేవతలే ఉన్నారు. కాబట్టి మోషే ఆ 10 ఆజ్ఞల కోసం కొండ మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళు రాంగానే ఇక్కడ దూడను చేసినట్లుగా మనం చూస్తున్నాం. వారు దేవుని అన్ని మహత్ కార్యాలు చూసి కూడా దేవుడిని వారు విశ్వసించలేకపోయారు. సో, మనం కూడా ఈ కాలంలో అలాగే ఉన్నాం. దేవుడు అందుకనే మనల్ని ఈ ఐగుప్తు అంటే ఈ బబులోను నుంచి మనల్ని ఈ శేషించిన సంఘాన్ని బయటకు తీసుకొని రావటం కోసమే దేవుడు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు కాలంలో కూడా. ఏ విధంగా చేస్తున్నాడంటే అనేక సందర్భాల్లో మీరు రోజు వింటూనే ఉన్నారు. ఈ అంత్యకాలపు మెసేజెస్ ఏవైతే ఈ సువార్త ఉన్నదో దాన్ని మీరు అనేక మంది పాస్టర్ల చేత దేవుడు మనకు వినిపిస్తూనే ఉన్నాడు ఏదో రకంగా. కానీ మనం వాటిలో ఏం చేస్తున్నాం? పెడచెవి పెట్టేస్తున్నాం. మనం గ్రహించట్లేదు. దాని లోపల ఉన్న సత్యాన్ని మనం గ్రహించట్లేదు. దేవుడు ఇదిగో శ్రమొస్తుందని ఆ రోజు యూదులకు చెప్పినప్పుడు ఎవరు లెక్క చేయలేదు. కానీ 17 ADలో ఆ రోజొచ్చింది. సో, యూదులు అనేక మంది చంపబడినట్లుగా బైబిల్‌లో మనం చూసాం. సో, ఈ రోజుల్లో కూడా మనం కూడా ఆ విధంగా ఉన్నాం. ఆనాడు సాతానుడు వాళ్ళ ఆ యొక్క అంటే వాగ్దానపు దేశంలోనే వెళ్ళనీయకుండా ఏ విధంగా అయితే చేశాడో, మనల్ని కూడా ఆ పరలోకానికి వెళ్ళనీయకుండా చేయటానికి సాతానుడు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. తర్వాత వీరి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటదంటే సెంట్రలైజేషన్. ఆహ్, ఈ విధంగా ఉంటుంది. ముందు లేయిటీ పీపుల్ ఉంటారు. తర్వాత డీకన్స్ ఉంటారు. ప్రీస్ట్‌లుంటారు. వారి పైగా బిషప్‌లుంటారు. తర్వాత వారి పైగా ఆర్కీ బిషప్‌లుంటారు. తర్వాత వారి పైగా కార్డినల్స్ ఉంటారు. వారికి పైగా ఈ పోప్ అనే వ్యక్తి ఉంటాడు. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇవ్వబడింది. వీరు ఆ పని ప్రకారం వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి వారికి పని ఇవ్వబడింది. వారు ఆ ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. ఇలా ఉంటే ఈ పిరమిడ్ షేప్‌లో ఉంటే వీరికేంటంటే కంట్రోల్ చేయగలరు. ఒకవేళ గాని డీసెంట్రలైజేషన్ అంటే వీరు వీరికి ఎటువంటి అధికారం ఉండదు. కాబట్టి వీరెప్పుడు కూడా ఈ పిరమిడ్ షేప్‌లో ఉండేదే చేస్తారు.
సో అందుకని మన ఎకో సిస్టమ్ కూడా ఈ పిరమిడ్ షేప్లోనే ఉంటుంది. మీరు కావాలంటే చూడండి. ఈ ఎకో సిస్టంలో కార్నివోర్స్, హెర్బివోరస్ అనేసి మీరు బయాలజీలో చదువుంటారు. సో అక్కడ కానీ చూస్తే ఇది కూడా ఈ పిరమిడ్ షేప్లోనే ఉంటుంది. అంటే బానిసత్వం అన్నమాట. తర్వాత ఇటీవల కాలంలో COP26లో ఏం చేశారు? చర్చెస్ అన్నిటిని కూడా ఇన్వాల్వ్ చేశారు. ఇప్పుడు COP27 అంటే లాస్ట్ ఇయర్ జరిగింది ఈజిప్ట్‌లో. 2022 ఇది ఎక్కడ జరిగిందంటే మౌంట్ సినాయ్ ఏరియాలో, అంటే మౌంట్ సినాయ్ ఆ పర్వత ప్రాంతంలో ఈ యొక్క ఇది జరిగింది. ఇక్కడ పోపు మనకి దేవుడు ఏ విధంగా మౌంట్ సినాయ్ మీద 10 ఆజ్ఞలు ఇచ్చాడో, ఇతను కూడా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దేనికి సంబంధించి అంటే క్లైమేట్ క్రైసిస్‌కి సంబంధించి. దీంట్లో వాళ్ళు చర్చించిన అంశాలు ఏంటంటే హ్యూమన్ సెక్యూరిటీ. మీరు యూకే వస్తే మిమ్మల్ని కత్తులతో పొడిచి చంపేస్తారు. ఎవడు ఎటు నుంచి వచ్చి పొడుస్తాడో తెలీదు. మీరు అమెరికాకెళ్లారనుకో గన్ను పెట్టి ఎవడు మిమ్మల్ని కాలుస్తారో తెలీదు. అట్లాగా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క స్టైల్ ఉంటది. సో ఎక్కడ కూడా మనుషులకు సెక్యూరిటీ అనేది లేదు. తర్వాత ఎకానమీ సెక్యూరిటీ. ఇప్పుడు శ్రీలంక ఎప్పుడైతే ఈ ఎకానమీ క్రాష్ అయిపోయిందో వారి దేశం అంతా కూడా ఏమైపోయింది? అత్యంత పేదరికానికి వెళ్ళిపోయింది. తర్వాత పాకిస్తాన్. ఇప్పుడు యూకే కూడా అదే స్థితిలో ఉంది. సో ఎకానమీ సెక్యూరిటీ లేదు. తర్వాత ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా క్లైమేట్, ఎయిర్ పొల్యూషన్ అని, లేదంటే సౌండ్ పొల్యూషన్ అని, లేదంటే వాటర్ పొల్యూషన్ అని, ఇవన్నీ కూడా. ఈ వాటర్ పొల్యూషన్ వల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఈ వాటర్ అన్నిట్లికి వాడతాం. సో ఈ వాటర్‌లో గ్రౌండ్ వాటర్‌లో ఏముందంటే ఆర్సెనిక్, హెవీ మెటల్స్ ఉన్నాయి. కాపర్, లెడ్, ఈ హెవీ మెటల్స్ అనేవి ఉన్నాయి. ఈట్లి వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈట్లి వల్ల వచ్చే పంటంతా నాశనం అయిపోతుంది. సో ఇవన్నమాట. తర్వాత నేషనల్ సెక్యూరిటీ థ్రెట్. ఇప్పుడు గాజాకి, ఇజ్రాయెల్‌కి యుద్ధం జరిగింది. దానికి గల కారణం ఏంటి? నేషనల్ సెక్యూరిటీ. ఇజ్రాయెల్ దేశం వారు జస్ట్ అట్టగా రిలాక్స్ అయ్యారు. ఈ హమాస్ ఏం చేశారు? వాళ్ళు అటాక్ చేశారు. సో నేషనల్ సెక్యూరిటీకి ఇది. సో ఈ అంశాలన్నిట్లి గురించి వీరు మాట్లాడారు. కానీ COP27లో ఈ అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఈయన ఒక క్యాథలిక్. ఈయన ఏం చెప్పాడంటే బై 2030 కల్లా మేము ఏవైతే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయో వీటిలన్నిటిని కూడా కంప్లీట్‌గా నెట్ జీరో చేస్తాము అన్నారు. నెట్ జీరో ఎమిషన్. ఉదాహరణకు మన ఇంట్లో రెఫ్రిజిరేటర్ వాడతాము, మొబైల్ ఫోన్స్ వాడతాము, లేదంటే మనం ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్‌ని వదులుతాం. ఈ ఫ్రిడ్జ్‌లన్నీ కూడా క్లోరో కార్బన్స్‌ని వదులుతాయి. సో త్వరలో మనందరం కూడా స్మార్ట్ మీటర్స్ వస్తాయి. ఇళ్లలో ఫిక్స్ చేసుకోవాలా. ఇవి కాలిక్యులేట్ చేస్తాయి. ఎంత కార్బన్ ఫ్లోరో ఈ రెఫ్రిజిరేటర్ నుంచి వచ్చాయని తెలుస్తుంది. తర్వాత అందరికి కార్లు ఉన్నాయి. అవి కూడా వీళ్ళు కాలిక్యులేట్ చేస్తారు. దాని నుంచి వచ్చే కార్బన్‌ని వీళ్ళు కాలిక్యులేట్ చేస్తారు. తర్వాత మనం ఆక్సిజన్ తీసుకొని వదులుతాం కదా! దాన్ని కూడా వీళ్ళు కాలిక్యులేట్ చేస్తారు. సో ఇవన్నీ కాలిక్యులేట్ చేసి మనకొక మీటర్ ఇస్తారు. సో ఆ మీటరు దాటిందనుకోండి, వీరు మనకి ఏమని ఇస్తారంటే, మీరు ఇన్ని కార్లు వాడుతున్నారు కనుక మీరు 2 కార్లు. అలాగా కొన్ని రూల్స్ తేవడానికి వీరు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత యూఎన్ చీఫ్ లీడర్. ఈయన ఏం చేశాడంటే దాదాపు ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 1.2 బిలియన్ అంటే దాదాపు 120 కోట్ల జనాభా అంతా కూడా దేని మీద ఆధారపడి ఉందంటే డైరెక్ట్‌గా హెల్త్ ఇండస్ట్రీ మీద. అంటే హాస్పిటల్స్ కావచ్చు, ఫార్మాస్యూటికల్స్ కావచ్చు. వీటిల మీద ఈటిలోనే జాబ్స్ ఉన్నాయని ఈయన చెప్పాడు. సో ఒకవేళ ఈ క్లైమేట్ చేంజ్‌కి మనం సరైన నిర్ణయాలు తీసుకోకపోతే త్వరలో ఈ ఈ ఉద్యోగాలు అంటే 120 కోట్ల ఉద్యోగాలన్నీ కూడా రిస్క్‌లో పడతాయి. ఇవి రిస్క్ పడటం కాకుండా ఈ యొక్క ప్లానెట్‌ని కూడా అంటే ఈ యొక్క భూమిని కూడా మనం రిస్క్‌లో పెడతామని ఈయన హెచ్చరించడం జరిగింది. తర్వాత ఈ క్లైమేట్ ఎమర్జెన్సీ దాంట్లో ఫస్ట్ ఎవరు సంతకం పెట్టారంటే ఈ యూకే గవర్నమెంట్ సంతకం పెట్టింది. సో వారి యొక్క ప్లాన్ ఏంటంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా బై 2050 కల్లా 80% అచీవ్ చేయాలని వీరి యొక్క టార్గెట్.
తర్వాత వీరి తర్వాత వచ్చిన దేశం ఏదంటే ఐర్లాండ్. సో, యూకే తర్వాత ఐర్లాండ్. వీరు ఈ క్లైమేట్ ఎమర్జెన్సీలో సంతకాలు పెట్టి దాదాపు ఇక్కడ యూకేలో ఉన్న అన్నిట్లో కూడా చాలా వరకు ఎమిషన్ వీళ్ళు కంట్రోల్ చేస్తున్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఈ రీసెంట్‌గా 2023లో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన వెళ్ళలేదు గానీ, ఆయన ఉన్న ప్లేస్ నుంచే వారందరికి కూడా మెసేజ్ చేశాడు. తర్వాత ఈయనేమని చెప్తాడంటే, క్లైమేట్ చేంజ్ ఈజ్ ఆల్సో ఏ రిలీజియస్ ప్రాబ్లమ్. ఈ క్లైమేట్ చేంజ్ అనేది ఒక రిలీజియస్ ప్రాబ్లమ్‌గా దీన్ని అభివర్తించాడు. తర్వాత పోప్ ఫ్రాన్సిస్ సేస్ రిలీజియస్ లీడర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్లానెట్. ముందు మనం అక్కడ చూసుకున్నట్లయితే ఆ క్లైమేట్ చేంజ్ ఈ COP26లో గాని చూసుకున్నట్లయితే వారేమన్నారు? మనుషులందరూ కూడా ఈ భూమి మీద ఉన్న ప్రతి జంతువుకి అన్నిట్లికి వీరే రెస్పాన్సిబుల్ అని చెప్పారు. దాని కిందకి మనం కొంచెం వచ్చేపాటికి ఏమని చెప్తున్నారు? రిలీజియస్ లీడర్స్‌కు రెస్పాన్సిబుల్. కాబట్టి ఇది ఒక రిలీజియస్ ప్రాబ్లమ్‌గా దీన్ని మనం చూడాలి అని ఆయన వార్నింగ్ ఇవ్వటం కూడా మనం చూస్తున్నాం. సో, త్వరలో ఈ యొక్క క్లైమేట్ చేంజ్ ద్వారా ఏమవుతుందంటే ఒక బ్రేక్ పాయింట్ అనేది వస్తుంది. ఈ ప్రపంచాన్ని మొత్తానికి ఒక బ్రేక్ పాయింట్ అనేది వస్తుందని ఈయన అభివర్దించాడు. ఎందుకు ఇక్కడ రిలీజియస్ ప్రాబ్లమ్‌గా అభివర్దించారంటే, మీరు బాగా గమనించినట్లయితే కాథలిక్‌లు దాదాపు 120 కోట్ల మంది ఉన్నారు ఈ భూమి మీద. తర్వాత ప్రొటెస్టెంట్ చర్చ్ నుంచి చూసుకున్నట్లయితే దాదాపు చాలా మంది కూడా క్రైస్తవులున్నారు. అందుకనే పోపు గత ఈ 2015 నుంచి ఇప్పుడు వరకు కూడా ఈయన ఇంట్రాఫేత్ అదేవిధంగా ఇంటర్ఫేత్ అంటే ఈ క్రైస్తవులనే కాకుండా ముస్లిమ్స్‌ను, జైనిజం వాళ్ళని, తర్వాత హిందువుల్ని, తర్వాత అన్ని మతస్థులందరిని కూడా కలిసి ఈ క్లైమేట్ చేంజ్ ప్రాబ్లమ్ ఉంది గనక మీరు మీ సంఘాల్లో లేదా మీరు గుడుల్లో లేదు మీ మసీదుల్లో మీరు వెళ్లి మీరందరూ కూడా ఈ క్లైమేట్ చేంజ్ కోసం పోరాడాలని వారందరిని ఒక తాటి మీదకి తెచ్చింది ఈయన. అందుకనే ఈయన్ని మనం గనక చూసుకున్నట్లయితే దిస్ మ్యాన్ హ్యాడ్ క్లెయిమ్ టు బి ది మెస్సయ్య. రక్షకుడు. దేనికి రక్షకుడు అంటే టు సెట్ ది వరల్డ్ రైట్. సో, అందుకని ఈయన్ని మెస్సయ్య అని పిలిచారు. కాబట్టి దాన్ని పూర్తి చేస్తూ ఈయన ఏం చేస్తున్నాడు? క్లైమేట్ చేంజ్ ఈజ్ ఆల్సో ఏ రిలీజియస్ ప్రాబ్లమ్ అని ఈయన చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత అసలు ఎందుకు ఆదివారమే కావాలి? ఈ క్లైమేట్ సండే ఎందుకు క్లైమేట్ చేంజ్ అన్నారు? తర్వాత దీన్ని క్లైమేట్ సండేగా మార్చేశారు. మీరు చూసుకున్నట్లయితే నిర్గమాకాండము 23:12 గాని చూస్తే మనకక్కడ అర్థమవుతుంది. ఇతను బైబిల్‌లో ఉన్న దాన్నే మార్చి వీరికి అనుగుణంగా దాన్ని మారుస్తున్నట్లుగా మనము చూడొచ్చు. అది ఎలాగో చెప్తాను మీకు నేను. స్లో సండే ది సింపుల్ సొల్యూషన్ టు గ్లోబల్ వార్మింగ్. ఎలా చేయొచ్చు అంటే స్లో సండే. అంటే స్లో సండే ఏంటి? ఆ రోజు మనం ఏమైనా సండేని స్లోగా చేస్తామా? కాదు. ఏం చేస్తామంటే మీరు బాగా చూసినట్లయితే సండే యూజ్డ్ టు బి డే ఆఫ్ రెస్ట్. విశ్రాంతి తీసుకునే రోజు. ఏ డే ఆఫ్ స్పిరిచువల్ రెన్యూవల్. అంటే ఇందాక నేను చెప్పాను కదా! మనము స్పిరిచువల్‌గా ఎదగటానికి లేదా స్పిరిచువల్‌గా మనల్ని మనం పవిత్రపరచడానికి ఆదివారం అనేది ఇంపార్టెంట్. తర్వాత ఏ డే ఫర్ ఫ్యామిలీస్ టు కమ్ టుగెదర్. అంటే మనం ఫ్యామిలీగా కలవటానికి. బట్ వి హావ్ చేంజ్ సండే ఫ్రమ్ డే ఆఫ్ రెస్ట్ టు డే ఆఫ్ షాపింగ్, ఫ్లయింగ్ అండ్ డ్రైవింగ్. చూసారా? ఇక్కడ ఏమని చెప్పాడు? రెస్ట్ అని చెప్తున్నాడు. స్పిరిచువల్ డే అంటున్నాడు. ఫ్యామిలీస్‌తో కలవమంటున్నాడు. కానీ దేనికి రెస్ట్ లేదు? మనం షాపింగ్ చేసుకోవడానికి రెస్ట్ లేదు, ఫ్లయింగ్ చేసుకోవడానికి రెస్ట్ లేదు, డ్రైవింగ్ చేసుకోవడానికి రెస్ట్ లేదు. కానీ మనం బాగా గమనించినట్లయితే మనం షాపింగ్స్ చేసినప్పుడు గాని, లేదా విమానాల్లో ప్రయాణించేటప్పుడు గాని, లేదంటే కార్‌లో ప్రయాణించేటప్పుడు వాటి నుంచి వచ్చే కార్బన్ ఎమిషన్స్ ద్వారా ఈ యొక్క క్యాటాస్ట్రోఫీ
సారీ, ఈ క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతున్న విషయం మనం మర్చిపోతున్నాం. మీరు బాగా గమనించినట్లయితే దేవుడేమో శనివారం అంటే మీరు ఆదికాండం చదివినప్పుడు విశ్రాంతి దినమును పరిశుద్ధపరిచాడని చెప్తున్నాడు, ఆశీర్వదించానని చెప్తున్నాడు దేవుడు. కానీ ఈ మనిషి ఏం చెప్తున్నాడు? ఏ డే ఆఫ్ రెస్ట్. మనం విశ్రాంతి దినమని ఏ రోజు మనం చేస్తున్నాము? శనివారం చేస్తున్నాము. ఆ రోజు సబ్బాత్ అని మనకు తెలుసు. కానీ ఈయనేమంటున్నాడు? ఆదివారం, సండే, డే ఆఫ్ రెస్ట్, ఏ డే ఆఫ్ స్పిరిచువల్ రెన్యూవల్ అని ఆయన చెప్తున్నాడు. మనం ఆ రోజు ఫ్యామిలీతో కలిసి దేవుని ఆరాధించడానికి ఆయన సన్నిధికి వెళ్ళాలంటే ఈయనేమో లేదు మనము ఆదివారం చేయాలని ఈయన చెప్తున్నాడు. ఇదే విషయం బాబేలు గోపురం కట్టేటప్పుడు కూడా దేవుడేమో మీరు భూమంతా వ్యాప్తి చెందమన్నారు. మీరు ఆదాముతో ఏం చెప్పాడు ఆయన? మీరు ఫలించి అభివృద్ధి చెందండి ఈ భూమి మీద అంతటి మీద అన్నాడు ఆదాముతో. అవును, ఆదాము చేసినప్పుడు ప్రళయం అయిపోయేపాటికి వారు బాబేలు గోపురం కట్టుకున్నప్పుడు ఏమన్నారు? ఆకాశానికి వైపు మనం వెళ్దామని వీరు చెప్పుకున్నారు. సో కాబట్టి చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో చూడండి. వీరు కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు ఆ రోజు శనివారాన్ని విశ్రాంతి దినంగా విశ్రాంతి దినం అని చెప్తున్నాడు. వీరేమో ఆదివారము విశ్రాంతి దినం అంటున్నాడు. ఆనాడు బాబేలు గోపురం కట్టేవారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. ఈనాడు వీరు కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. సో వీర పితరులు అంటే సాతానుడు కూడా అప్పుడు ఏం చేశాడు? మన యెషయా గ్రంథంలో చదివాం. సాతానుడు కూడా ఏం చేశాడు? తన సింహాసనం ఆకాశానికి ఎక్కిపోదును, తన సింహాసనం దేవుని సింహాసనం పైగా వేసుకుంటానని అక్కడ చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. సో ఇదే స్లో సండే అంటే మనం చేసే పనులన్నిటి నుంచి స్లోగా ఒక్కొక్కటి తగ్గించడం అనమాట. అది ఏ రోజు అంటే సండే అని వీళ్ళు చేశారు. తర్వాత వీరు ఇంకోటి ఏం తీసుకుని వచ్చారంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల లేదంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల హాట్ వార్స్ జరుగుతాయి. అంటే వార్స్ జరుగుతాయి. తర్వాత క్లోజర్ సొసైటీస్, ఉదాహరణకు యుక్రెయిన్, రష్యా వీరు దేనికోసం కొట్టుకున్నారు మనందరూ తెలుసు. తర్వాత ఇజ్రాయెల్, గాజా వీరు దేనికోసం యుద్ధాలు చేసుకున్నారో మనందరూ తెలుసు. దేనికోసం చేసుకున్నారు అంటే ఒకరేమో ఆయిల్ కోసం యుద్ధం చేసుకున్నారు, ఒకరేమో వారి యొక్క ప్రాంతం స్వాధీనం కోసం కొంతమంది యుద్ధాలు చేసుకున్నారు. ఇవన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ కిందకి వస్తాయి అనేసి వీరు ఇటీవల కాలంలో అందరినీ హెచ్చరించారు. తర్వాత మీరు మనందరూ తెలిసినవి ఇవన్నీ. దేవుడు ఏమని చెప్తున్నాడు? ఆదికాండం 2:2-3 వరకు ఒకరు చదవండి. నిర్గమకాండము 16వ అధ్యాయము 23వ వచనం ఒకరు చదవండి. ఆదికాండం 2:2-3 వరకు ఒకరు చదవండి. దేవుడు తాను చేసిన తన పని 7వ దినంలోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. సో 7వ దినమున ఆయన విశ్రమించాడు. తర్వాత నిర్గమకాండము 16:23. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు ప్రతిష్ఠితమైన దినము. మీరు కాల్చుకొనుడి, మీరు వండుకోవలసినది వండుకొనుడి, ఉదయం వరకు అంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను. చాలమ్మా. సో ఇక్కడ అంతా కూడా విశ్రాంతి దినం 7వ దినం అని దేవుడు క్లియర్ గా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత మీరు ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు కొన్ని హెచ్చరికలు చేశాడు. మీరు లేవికాండం 25వ అధ్యాయం 1-4 వరకు, తర్వాత లేవికాండం 25 4-6 వరకు చదివితే అక్కడ జూబ్లీ ఇయర్స్ అని ఉంటది. అంటే 49 సంవత్సరాలు దాన్ని ఏం చేస్తారు? వాళ్ళు పంట వేస్తే ఒక సంవత్సరం 50th ఇయర్న దాన్ని ఏం చేయాలి? రెస్ట్‌కి ఇవ్వాలి భూమిని రెస్ట్‌కి ఇచ్చినప్పుడు మళ్ళీ దాంట్లో ఉన్న మినరల్స్, దాంట్లో ఉన్న ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా మళ్ళీ వాటంతటికి అవే ఆ భూమిలో ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి దేవుడు అక్కడ 49 సంవత్సరాలు మీరు దాన్ని సేదపరిచినప్పుడు, ఒక సంవత్సరం దాన్ని అట్లా వదిలేసేయమంటున్నాడు. తర్వాత మీరు 7 సంవత్సరాలు ఏదైనా పంట వేయకుండా 6 సంవత్సరాలేసి ఏడో సంవత్సరం దాన్ని కంప్లీట్‌గా వదిలేయమంటున్నాడు దేవుడు. అందుకని కొన్ని ప్రాంతాల్లో రైతులు ఇప్పటికి ఈ సిస్టమ్‌ని ఫాలో అవుతారు. వారేం చేస్తారంటే 6 సంవత్సరాలు కంటిన్యూయస్‌గా ఏస్తారు. ఒక సంవత్సరం దాన్ని కంప్లీట్‌గా వదిలేస్తారు. అసలు ఏం వేయరు దాంట్లో. ఏమవుతుంది? అట భూమి అట్ట వదిలేయటం వల్ల ఈ ఆవులు, పశువులు, పురుగులు ఇయన్నీ ఎళ్ళటం వల్ల అక్కడ ఆటోమేటిక్‌గా నైట్రోజన్ ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది. సో, వర్షం పడుతుంది. ఈ నైట్రోజన్ అంతా భూమిలోకి వెళ్ళిపోయి అక్కడ మంచి ఎరువు అనేది ఆటోమేటిక్‌గా ఫార్మ్ అయిపోతుంది. సో, దానికి రెస్ట్ ఇయ్యటం వల్ల మళ్ళీ మనం అక్కడ ఈ 6 సంవత్సరాలు చేసి ఏడో సంవత్సరం వదిలేసామనుకోండి, నెక్స్ట్ 8థ్ ఇయర్ ఏసినప్పుడు అక్కడ పంట చాలా సమృద్ధిగా పండుతుంది. సో, ఇదే విషయాన్ని వీరు ఇంకో రకంగా జేస్తున్నారు. మీరు దీని గురించి తెలుసుకోవాలంటే మీరు ఏ పుస్తకం చదవాలంటే చెప్తాను. 'రివ్యూ అండ్ హెరాల్డ్' సెప్టెంబర్ 12, 1893 మీరు గాని చదివితే వీరు దీన్ని ఏ విధంగా మార్చారో మనకి అర్థమవుతుంది. సో, తర్వాత ఈ 'సీజన్ ఆఫ్ క్రియేషన్' 2021 ఇక్కడ వీరు ఏం చేశారంటే సేమ్ దేవుడు అక్కడ ఏదైతే చెప్పారో వీరు కూడా సేమ్ అటువంటి దాన్ని ఇక్కడ ఒక యాక్షన్‌ని తీసుకొని వచ్చినట్లుగా మీరిక్కడ చూడొచ్చు. వీరు సెప్టెంబర్ 2021లో జూమ్ మీటింగ్‌లో ఈ పోప్ ఫ్రాన్సిస్ ఏమని చెప్పాడంటే, "ఓల్డ్ డే ఆఫ్ ప్రేయర్ ఫర్ ది కేర్ ఆఫ్ క్రియేషన్. టైమ్ టు రిమెంబర్, టు రిటర్న్, టు రెస్ట్, టు రెస్టోర్ అండ్ టు రిజాయిస్ విత్ పోప్ ఫ్రాన్సిస్." మామూలుగా మనము విశ్రాంతి దినం రోజు మనం ఎవరి దగ్గరికెళ్ళి మనం ఎవరి దగ్గరికెళ్తున్నాం? యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తున్నాం. అంటే దేవుని దగ్గరికి మనం వెళ్తున్నాం. కానీ ఈయనేం చెప్తున్నారంటే ఈళ్ళు ఓల్డ్ డే ఆఫ్ ప్రేయర్ ఫర్ ది కేర్ ఆఫ్ క్రియేషన్. సో, 2024 జూన్ 4th ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో కేర్ ఫర్ క్రియేషన్ డే అని ఏదో డే పెట్టుకొని ఆ డే రోజున వీళ్ళు ఎక్కడికెళ్ళమంటున్నారు? టు రిజాయిస్ విత్ పోప్ ఫ్రాన్సిస్. మనకి ఎవరిలో సంతోషం ఉంటది? దేవునిలో సంతోషం ఉంటది. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనకు సంతోషం కలిగిద్ది. కానీ ఇక్కడ వీరేం చెప్తున్నారంటే, ఎవరిలో సంతోషం ఉంటుందంట? రిజాయిస్ విత్ పోప్ ఫ్రాన్సిస్ అని వీరు డైరెక్ట్‌గా చెప్తున్నారు. అంటే దేవుని యొక్క స్థానాన్ని వీరు తీసుకున్నట్లుగా మనము చూడొచ్చు. తర్వాత ఇంకొక సిస్టర్ ఆర్గనైజేషన్. వీరు వాచో. ఈ ఆర్గనైజేషన్ పేరు వాచో. త్వరలో వీక్లీ క్లైమేట్ లాక్‌డౌన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఆదివారం, సండే ఎట్ రెస్ట్ అంటున్నారో, అప్పుడు మనకి ఈ కోవిడ్ లాక్‌డౌన్స్ ఎలా అయితే జరిగాయో వీక్లీ లాక్‌డౌన్స్ కూడా రానున్న రోజుల్లో రావచ్చు. అప్పుడు వీరి యొక్క ఎజెండా ఏంటంటే, ఏ డే వితౌట్ కార్, నో షాపింగ్, నో వర్క్ వీరి యొక్క అజెండా. అంటే షాపింగ్‌కి వెళ్ళటానికి లేదు, వర్క్‌కి వెళ్ళటానికి లేదు, కారులో తిరగటానికి లేదు, ఏం చేయకూడదు. జస్ట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో ఉండాలి. తర్వాత జీరో కార్బన్ సండే. వీరు త్వరలో దీన్ని చేయబోతున్నారు. ఈ అచీవ్‌మెంట్ ఎలాగంటే లండన్‌లో దీన్ని ఫస్ట్ ఒక పైలట్ స్టడీ చేయబోతున్నారు. లండన్‌లో వీరి యొక్క టార్గెట్ అది. ఏంటంటే ఒక సండే కంప్లీట్‌గా ఏ కారు తిరగకూడదు, ఎక్కడ షాపింగ్స్ వెళ్ళకూడదు, ఎవరు పనికి వెళ్ళకూడదు. అందరూ కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలి. దీన్ని వీక్లీ క్లైమేట్ లాక్‌డౌన్‌గా అభ్యర్థిస్తున్నారు. సో, ఇది కూడా త్వరలో ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ యొక్క క్లైమేట్ చేంజ్ ఎజెండాలో యూఎస్ఏ ఉన్నింది ముందు. తర్వాత బయటకొచ్చారు. కానీ మళ్ళీ కలిసిన తర్వాత వీళ్ళు ఏమని చెప్పారంటే, అమెరికా బ్యాక్ ఇన్ ది బిజినెస్ ఆఫ్ లీడింగ్ ది వరల్డ్ ఆన్ క్లైమేట్ చేంజ్. అంటే మేము ముందుంటాము. ఉండి ఈ యొక్క ప్రపంచానంతట కూడా మేము నడిపిస్తాము అనే ఒక సంకేతాన్ని వీరు
ఈ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినట్లుగా మీరు చూడొచ్చు. తర్వాత మరి దేవుడు విశ్రాంతి దినం 7వ దినం అంటున్నారు. వీళ్ళేమో ఆదివారం అంటున్నారు. ఎందుకు అని మనం చూసుకున్నట్లయితే గ్రీన్ సాబత్ ప్రాజెక్ట్ అని ఒక ఆర్గనైజేషన్. వీరు ఏమని చేశారంటే ఒక రీసెర్చ్‌లో ఎవరైతే ఇప్పుడు ఈ శనివారం ఆరాధిస్తున్నారో వీరి ద్వారా అంటే మనము శనివారం ఆరాధిస్తున్నామంటే ఏ పని చేయం మనం. మనం దేవుని దగ్గర సన్నిధికెళ్ళి ఆ రోజంతా కూడా రెస్ట్. 14.3 అంటే 1/7 ఇన్ రిడక్షన్ ఆఫ్ కార్బన్ ఎమిషన్. ఏదైతే కార్బన్ ఉత్పత్తి అవుతుందో అది 14% తగ్గిపోయిందంట ఆల్రెడీ. అంటే దేవుడిచ్చిన ప్రణాళిక ప్రకారమే చేసామనుకోండి మనం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెవెంత్ అడ్వెంటిస్టుల గురించి చెప్తా. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సెవెంత్ అడ్వెంటిస్టులు అందరూ కూడా శనివారం పనిచేయట్లేదు. సో వీరి ద్వారా ఎంత కార్బన్ ఎమిషన్ తగ్గిపోయిందంటే 1/7 తగ్గిపోయిందంట. 14% తగ్గిపోయింది. ఒకవేళ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు చెప్పినట్టుగానే విన్నట్లయితే అసలు కార్బన్ ఎమిషన్ అనేది ఉండదు. కానీ మనం అది చేయట్లేదు. ఎందుకంటే మనం మన యొక్క సొంత ఆలోచనల మీద మనము వెళ్తున్నాం. సో ఈ గ్రీన్ సాబత్ ప్రాజెక్ట్ వారు చేసిన స్టడీలో వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే దాదాపు 14% తగ్గిపోతుందని చెప్తున్నారు. తర్వాత ఈ చర్చ్ టైమ్స్ ఇది కూడా ఒక సిస్టర్ ఆర్గనైజేషనే. వీరు కూడా ఈ బిషప్ ఆఫ్ సాలిస్బరీ రెవరెండ్ నికోలస్ ఈయన ఏం చెప్పాడంటే ఈ బ్రిటన్ తర్వాత ఐర్లాండ్ ఈ 2 దేశాల్లో ఈ 2030 లోపల 0 ఎమిషన్స్‌కి వచ్చేయాలని ఒక పిలుపునైతే ఇవ్వటం జరిగింది. తర్వాత 52 సండేస్ టు రెస్క్యూ క్రియేషన్. అంటే 52 సండేస్ అంటే సంవత్సరానికి మనకు 52 వారాలుంటే దేవుడేమో మనకు శనివారం ఫాలో చేయమని చెప్తే ఈయన సండేస్ ఫాలో అవ్వమని చెప్తున్నాడు. వెరీ సింపుల్. 52 సండేస్ టు రెస్క్యూ క్రియేషన్ అని ఈయన చెప్తున్నాడు. అంటే రానున్న రోజుల్లో ఇవన్నీ కూడా దేనికి లీడ్ అవుతున్నాయి? ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను. క్లైమేట్ చేంజ్ కాదు. ఈ ప్రాబ్లమ్ అంతా మీరు 2, 3 స్టేట్మెంట్స్ గనుక గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాబ్లమ్ అంతా ఏంటంటే చెప్పనా? రిజాయిస్ విత్ పోప్ ఫ్రాన్సిస్. అంటే దేవుని యొక్క స్థానంలో ఈయనున్నాడు. ఈయన ఈయన చెప్పినట్టు మనం వినాలి. ఆయన ఏం చెప్తున్నాడు అంటే దేవునికి వ్యతిరేకంగా చెప్తున్నాడు. ఏంటి దేవునికి వ్యతిరేకంగా చెప్తున్నాడంటే దేవుడు మనలో పలానా రోజు ఆరాధించమని చెప్తే ఈయన ఇంకోటి ఆరాధించమని మనకాయన చెప్తున్నాడు. అందుకనే దేవుడు హోషేయలో మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇశ్రాయేలు వారులారా యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వెజ్జమాడుచున్నాడా. సో దేవుని యొక్క జ్ఞానం ఏమి చెప్తుంది, దేవుని యొక్క ఆజ్ఞలు ఏమి చెప్తున్నాయో మనం అది వినాలి. అందుకనే ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానం లేదో ఇక్కడ ఏముంది, ఈ భూలోకంలో ఎక్కువ శాతం అబద్ధ సాక్ష్యం ఉంది, అబద్ధములాడటం ఉంది, హత్య ఉంది, దొంగిలించుటే ఉంది, వ్యభిచారించుటే ఉంది. ఇవన్నీ కూడా అందుకే దేశము ప్రలాపించుతుందని చెప్తున్నాడు. సో దేవుని గురించిన జ్ఞానం కావాలి మనకు అది లేదు. సో దేవుడు మనల్ని ఇది కోరుకున్నాడు. కాబట్టి ఈ క్లైమేట్ చేంజ్ జరుగుద్ది. దీని గురించి మనం ఏమి భయపడిపోకూడదు. ఇవన్నీ ఏంటంటే హెచ్చరికలు. మనము ఏ విధంగా దేవుని యొక్క రాజ్యానికి చేరాలి అంటే దేవుడు కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. హెచ్చరికలకు లోబడి మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడటానికి ఇవన్నీ మేము చెప్తున్నాం. ఇదేదో అందరిని భయపడించడానికి కోసం కాదు, కానీ జాగ్రత్త పడటానికి. దేనికి జాగ్రత్త పడటానికి? దేవుడు మనం చదివాం. మనం ఇందాక వాక్యము చదివాం. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. యేసుక్రీస్తు వారిని గాని చూసుకుంటే అయితే ఉదయము, సాయంత్రం ఆయన మెలకువగా ఉండి ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. ఉదయం ఆయన వెళ్ళిపోయి ప్రార్థన చేసేవాడు, సాయంత్రం ఆయన వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఎందుకు చేసేవాడు? ఆయనకు తెలుసు రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో తెలుసు ఆయనకి. కాబట్టి ఆ శక్తి కోసం ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో దేవుడు మనకి ఈ బైబిల్ ద్వారా హెచ్చరికలు చేస్తున్నాడు.
అందుకని మనం ఎందుకు ఈ ప్రవచన వాక్యాలు చదువుతున్నాం? ఎందుకు ఈ దానియేలు గ్రంథం చదువుతున్నాం? ఎందుకు ఈ ప్రకటన గ్రంథాలు చదువుతున్నాం అంటే, దేవుడు మనకి రానున్నది మనకి చెప్పేసాడు ఆల్రెడీ. సో, మనం జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలంటే మనలో ఏముండాలంటే, దేవుని యొక్క జ్ఞానము ఉండాలి. ఆయన సత్యము మనలో నాటుకుపోయి ఉండాలి. సో, ఇవేమీ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏదైతే ఈ మృగం అని మనము ప్రకటన గ్రంథంలో చెప్తున్నామో, ఆ మృగం చెప్పినట్లుగా వింటాము. ఆ మృగం చెప్పినట్లుగా వింటే మనకు ఎక్కడికెళ్తామో తెలుసా? ఆ మృగంతో పాటు నరకానికి అగ్నిగుండంలో వేయబడతాం మనం కూడా. కాబట్టి దానికోసమనే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా! కొద్ది నిమిషాలు తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరిచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా! మాలో ఎవరికైతే అనారోగ్యం ఉందో ప్రభా! వారి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా! గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు తండ్రి అనేక ప్రాంతాలు నీట మునిగాయి ప్రభా! అనేక పంటల నష్టం ఉన్నది ప్రభా! అనేక మందికి తండ్రి ఇల్లులు కోల్పోయిన వారు ఉన్నారు ప్రభా! వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి సహాయం దయచేవాడు నీవే గనుక తండ్రి సహాయం దయచేయి తండ్రి. ఈ వాతావరణం వల్ల తండ్రి అనేక మంది తండ్రి అనారోగ్య పాలై ఉన్నారు ప్రభా! వారందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ప్రభా! రానున్న రోజుల్లో ఏమి జరగనుందో, సాతానుడు ఏ విధంగా మమ్మల్ని మోసపరుస్తున్నాడో ఇవన్నీ మాకు మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ప్రభా! రానున్న రోజుల్లో తండ్రి నీ రాకడకు మేము సిద్ధపడాలంటే తండ్రి, మాకు మీ యొక్క జ్ఞానము కావాలి తండ్రి. మీ యొక్క నడిపింపు కావాలి తండ్రి. అటు నడిపింపు, జ్ఞానము మాకు దయచేయండి తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మాకు మెండుగా కుమ్మరించమని కూడా బతిమాలుకుంటూ, ఈ జూమ్ మీటింగ్‌లో ఉన్న వారు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి తండ్రి. ప్రభా! మళ్ళీ మేము శనివారము, ఆదివారము తండ్రి ఇంకొన్ని అంశాల గురించి మేము నేర్చుకోయి ఉంటాం కదా తండ్రి. కావాల్సిన జ్ఞానము, తెలివి దయచేయమని. ఈ కొద్ది